అబ్బా మీ నాన్న వల్ల అసలు ఇంట్లో ఉండలేకపోతున్నానండి. నానా పెట్టింది తినకుండా మాకేంటి బాధ? అన్నం పాడైపోయిందిరా, వాసన వస్తుంది. సరే వదిలేయండి. అమ్మో 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 అన్నీ అబద్ధాలే. నేను పాడైపోయిన అన్నం పెడతానా అండి? పర్వాలేదమ్మా, తినేస్తానులే. రెండు మావయ్య ఎలా ఉన్నారు? బాగున్నాను అల్లుడు, నువ్వెలా ఉన్నావు? నేను కూడా బాగున్నాను మావయ్య. బావగారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. అవును, నా కూతురేది? పక్కింటి ఆంటీతో బయటికి వెళ్ళింది మావయ్య. రండి మావయ్య భోజనం చేద్దాం. సరే రండి బాబు గారు, మీరు తిందరు కానీ. లేదు మావయ్య మేము తినేసాము, మీరు తినండి. నాన్నా ఎప్పుడు వచ్చారు? ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. ఈ అన్నం పాడైపోయింది, కాస్త జ్యూస్ ఏమైనా ఉంటే ఇవ్వమ్మా, బాగా ఆకలేస్తుంది. ఏవండి ఏంటి? మా నాన్నకి పాడైపోయిన అన్నం పెట్టారేంటి? బిర్యానీ చేశాను కదా. అది మనకు కదే. ఏంటండి అలా అంటారు? మా నాన్న మనిషి కాదా? మరి మా నాన్న మనిషి కాదా? రోజు వంట వండుతావు, అతను మాత్రం పాడైపోయిన అన్నమే పడుతున్నావు. మీ నాన్న ఒక పూట పాడైపోయిన అన్నం తిన్నందుకు నీకు అంత బాధ కలిగింది. మరి మా నాన్న రోజు అదే తింటున్నాడు, మా నాన్నకి ఎలా ఉంటుంది? అయినా సరే నీ మీద ఒక్క రోజు కూడా కంప్లీట్ చేయలేదు తెలుసా మా నాన్న. ఏంటమ్మా ఇది? ఆయన కూడా నీకు తండ్రి లాంటి వాడే కదా, ఇలా చేయడం తప్పు కదా? మా నాన్న బాధ మీకు తెలియలేని అలా చేశాను మా వాళ్ళు. నన్ను తప్పుగా అనుకోకండి. ఈ ప్రపంచంలో ఎవడెంత కష్టపడినా తిండి కోసమే. అదే సరిగ్గా లేకపోతే ఎలా? ఎప్పటికైనా మారు. మనకు జీవితం ఇచ్చిన తల్లిదండ్రులకు చివరి వరకు కావాల్సింది ఆస్తులు కాదు, ప్రేమతో మాట్లాడే ఒక మాట, గౌరవంతో పెట్టే ఒక ముద్ద అన్నం మాత్రమే.